ఇక్కడ నుండి ఇది సుమారు 20-30 అడుగుల లోతు మరియు వెడల్పుగా ఉండేది. ఈ ఒడ్డు నుండి ఈదుకుంటూ కూడా వెళ్ళవచ్చు, పడవలో కూడా వెళ్ళొచ్చు, ఇంకా చాలా లాగేది. ఇది 5 ఏళ్ల క్రితం ఇటువైపు ఘోరామారాతో పాటు మునిగిపోయింది. జనాలు నడుచుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ఇక లేదు, ఆ రోజులు లేవు. నేను సుందర్బన్స్లో ఉన్నాను. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల పర్యావరణ వ్యవస్థ. కానీ ఇక్కడ వాతావరణ మార్పు అనేది ఏదో సుదూర ముప్పు కాదు. ఇక్కడ చాలా మంది ప్రజలకు ఇది ఒక సజీవ వాస్తవికత. ఇప్పుడు ఇది ఘోరామారా అనే ప్రదేశానికి నన్ను తీసుకువెళ్తున్న ఒక ఫెర్రీ. ఘోరామారా అనేది గత 15-20 సంవత్సరాలుగా వార్తల్లో నిలుస్తున్న ఒక ద్వీపం. దానికి కారణం దీన్ని మునిగిపోతున్న ద్వీపం అని పిలవటమే. నిజానికి దీని పక్కనే ఉన్న ఒక ద్వీపం అప్పటికే అదృశ్యమైపోయింది, సముద్రంలో కలిసిపోయింది. మరియు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నట్లుగా రాబోయే 2 దశాబ్దాల్లో ఇది కూడా అదృశ్యమవుతుంది. ఇప్పుడు ఇది 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి ఘట్టం. కానీ ఇక్కడ సుందర్బన్స్లో ప్రచార పర్వం అలలతో పోటీ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న గంగా నది గంగా ముఖద్వారం వద్ద మేము నివసిస్తాం. దాని ఇష్టానుసారంగా భూమి కోత అంటే నేల కోతకు గురవుతూ ఉండటం వల్ల ఈ రోజు అది చివరి దశకు చేరుకుంది. ఏదైతే దాదాపు 33,000 ఎకరాల విస్తీర్ణం ఉండేదో అది ఇప్పుడు కేవలం 4,000 ఎకరాల విస్తీర్ణంగా మిగిలిపోయింది. ఒకవేళ ఈ భూమి కోత లేకపోయి ఉంటే వాళ్ళు అంటే తరతరాలుగా అంటే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు జనరేషన్ ఇక్కడే గడిపేసేవాళ్ళు. కానీ ఇది మన దురదృష్టం. మేమిప్పుడు ఘోరమారా చేరుకున్నాము. ఈ ద్వీపానికి చేరుకోవడానికి ఈ ఫెర్రీ మాత్రమే ఏకైక మార్గం. మరియు ఇక్కడ ఘాట్ల వద్ద ఉన్న పరిస్థితిపై కూడా మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను. సముద్రం వల్ల భూమి నిరంతరం కొట్టుకుపోతోంది మరియు ఈ వాతావరణ మార్పులన్నింటికీ మొదటి సంకేతం ఫెర్రీ ఆగిన ఈ ఘాట్ వద్దే ఉంది. ఈ ప్రదేశాలన్నీ ఈ భూమి అంతా సముద్రం చేత కబలించబడుతోంది మరియు రాబోయే 10 సంవత్సరాల్లో లేదా కనీసం రాబోయే 2 దశాబ్దాల్లో ఇక్కడ వాస్తవ పరిస్థితి ఇదే. శాస్త్రవేత్తలు ఈ ప్రదేశం ఉనికిలో లేకుండా పోతుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఫెర్రీ దిగి తమ ఇళ్లకు వెళ్తున్న ఈ ప్రజలందరికీ ఇకపై ఇక్కడ ఇల్లు ఉండవు. మరియు అది నిజంగా చాలా చాలా కఠోరమైన విషయం. మీరు అటువైపు వెళితే అక్కడ బీజేపీ, తృణమూల్, కాంగ్రెస్ జెండాలు ఉండటం మీరు చూస్తారు. నేను సిపిఎం జెండాను, చివరికి ఐఎస్ఎఫ్ జెండాను కూడా గుర్తించగలను. కాబట్టి నిజానికి ఈ ప్రాంతంలో రాజకీయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కానీ ఈ ప్రజల వాస్తవ పరిస్థితి ఓటుకు చాలా అతీతమైనది. సమస్య ఏంటంటే సముద్రం నలువైపుల నుండి నది తెగిపోతోంది. మేము ఒకసారి నుండి 2-3 సార్లు ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆనకట్ట కట్టినప్పుడు మళ్ళీ ఇల్లు పడగొట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ చాలా సార్లు ఆనకట్ట తెగిపోయి ఇల్లు మునిగిపోతుంది. ఇవే సమస్యలు, రాకపోకల సమస్య. చాలా సార్లు ఆటు వచ్చినప్పుడు మేము వెళ్ళలేము. ఇప్పుడు నేను ఘోరమారా లోపలున్నాను మరియు నేను కాశీమారా అని పిలువబడే లేదా ఒకప్పుడు కాశీమారా అని పిలువబడే ప్రదేశంలో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదు, ఎందుకంటే ఇది మన కళ్ళ ముందే జరుగుతుంది. కానీ సుమారు 10 నుండి 15 సంవత్సరాల క్రితం ఇది సముద్రం కాదు, ఇది నిజానికి ఒక గ్రామం. 1970ల వరకు ఈ గ్రామ పంచాయతీలో లోహచుర, కాశీమారా మరియు ఘోరమారా అనే 3 జనాభా లెక్కల గ్రామాలుండేవి. మరియు ఆ విస్తీర్ణం సుమారు 30 చదరపు కిలోమీటర్లు ఉండేది. కానీ పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల ఏర్పడిన భారీ కోత కారణంగా గత 50 సంవత్సరాల నుండి ఈ భూమి దాని అసలు పరిమాణంలో దాదాపు 80% తగ్గిపోయింది. కోత ఇప్పటికే లోహచురాను కబలించేసింది, అది ఇప్పటికే పోయింది. మరియు కాశీమారాలో 30వ భాగం. ఇటువైపు నేను చిన్నప్పుడు వ్యాన్ నడిపేవాడిని. ఈ ద్వీపమంతా వ్యాన్ నడిపేవాడిని. ఈ వైపుగా రోడ్డు ఉండేది. కాశీమారాకు కూడా అవతలి వైపు నుండి రోడ్డు ఉండేది. పాఠశాల ఉండేది. ఆ తర్వాత పాఠశాల కొంచెం ముందుకు వెళ్ళాక గ్రామం లోపల బజార్ ఉండేది. ఇక్కడ బజార్ ఉండేది, గుడి ఉండేది, మసీదు ఉండేది. మెల్లమెల్లగా పగులుతూ అన్నీ పోయాయి. నిజమే చెప్తున్నారు. కేవలం మీ వ్యూవర్స్కు అర్థం చేయించడానికి నేను చూస్తున్న ఈ సముద్రం, ఇక్కడ మసీదు, గుడి, బజారు ఉండేవని మీరు అంటున్నారు. సముద్రంలో అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు నీరుగా మారిపోయింది. అందరు ఉంటారు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం మాట మీరు చెప్తున్నారు? 5-6 సంవత్సరాల క్రితం అందరూ ఉండేవారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వెళ్ళిపోయారు. అంతా నదిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ బండరాళ్ళు వేస్తే మేము మరికొన్ని రోజులు నివసించగలమని మేము విజ్ఞప్తి చేశాము. ఉదాహరణకు ఆ వైపున బండరాళ్ళు వేశారు, వాళ్ళ వైపున ఇక కోత గీత ఏమీ లేదు. మేము కూడా ఇది కోరుకున్నాము. ఒకవేళ మాకు అది చేసి పెడితే మేము ఖచ్చితంగా ఇక్కడ ఉండగలుగుతాం. అయితే ఇప్పుడు ఎలక్షన్లో చాలా మంది నాయకులు వచ్చుంటారు, మీరు వాళ్ళకి చెప్పలేదా? ఓ నాయకులు గీయకులు అందరూ ఒకటైపోతున్నారు. ఇప్పుడు నాయకులందరూ పీలిక గుడ్డల్లా తయారవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఓట్ల కోసం, పిచ్చి నాయకులందరూ ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు నాయకుడు నేను ఎప్పుడు గెలుస్తాను, ఎప్పుడు ఏం చేస్తాను, ఓటు ఎవరెవరికి వేస్తారు అనే విషయాల గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు అతను ఇక కోత గురించి ఆలోచిస్తాడా? ప్రజలు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ఏం చేస్తారు, వాళ్ళు ఉంటే మనకు ఓట్లు వస్తాయి లేదా మనం బ్రతికుంటామని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించలేదు. ఎవరు ఆపుతారు? మీకు ఏ నాయకుడి మీదైనా నమ్మకం ఉందా? దీదీ మీద గానీ, మోదీజీ మీద గానీ, ఎవరి మీదైనా? దీదీ తన వల్ల అయినంత చేస్తోంది. ఈసారి మోదీ వస్తే మోదీ ఏం చేస్తారో మోదీకే తెలుసు. ఇప్పటికైతే మోదీ ఏమీ చేయలేదు. ఇది ఇస్తా అని చెప్పి చాలా వరకు దౌర్జన్యం, మోసంతోనే నడుస్తోంది.
మీ అకౌంట్లో 5,000, 6,000, 10,000 ఇలా ఇచ్చేస్తానని. నాకు ఓటు వేయండి. నేను వస్తే మీకు ఎంత మేలు చేస్తానో. అయితే ముందు పని చూడాలి, ఆ తర్వాత కదా. లేదు, నువ్వు ముందు పని చూపించవు. చివరికి మొదట నిన్ను తీసుకొచ్చి చివర్లో చూస్తారు అక్క కన్నా నువ్వే ఘోరంగా ఉన్నావని. అప్పుడేంటి? మేమైతే భయపడుతున్నాం. ఇప్పుడు భయపడినా ఇప్పుడు చేసేదేమీ లేదు. ఏ పాలకపక్షం అయితే ఇప్పుడు అధికారంలో ఉందో, అవును, వాళ్ళు ఏమీ చేయకపోతే వాళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు. వాళ్ళు దీని ద్వారా అతనికి ఇస్తున్నారు, అతని ద్వారా ఇతనికి ఇస్తున్నారు. ఎవరికైతే అధికారం ఉందో వాళ్ళు చేస్తారు కదా. వీళ్ళంటారు కేంద్రం ఇవ్వకపోతే నేను ఎక్కడి నుంచి చేస్తాను. నువ్వు అధికారంలో ఉన్నావు కదా, అయితే నువ్వు చేసి చూపించు. కేంద్రాన్ని పట్టుకుని నువ్వేం చేస్తావు? కేంద్రం ఎప్పుడైతే వస్తుందో కేంద్రం చేస్తుంది. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకు ఎంత వీలైతే అంత చేయి. కేవలం అవన్నీ చేయకుండా కేవలం అభివృద్ధి చేస్తున్నాం, బడులకి ఇంత డబ్బు ఇచ్చాము, గుడులకి ఇంత డబ్బు ఇచ్చామని చెప్తున్నారు. అవును, వాళ్ళకి ఇదే అభివృద్ధి. ఇప్పుడు మనం ఘోరమార యొక్క భూభాగం వేగంగా తగ్గిపోతోందని నిర్ధారించాము. అయితే అప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది, దీని గురించి ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇప్పుడు మనకు తెలుసు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేవలం కొన్ని నెలల క్రితమే ఇక్కడ నేలకోత ప్రభావాన్ని తగ్గించడానికి ఒక సమగ్ర ప్రణాళికను ఆదేశించిందని, మరియు ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన కోత నివారణ చర్యలను అమలు చేసిందని చెప్తోంది. ఇప్పుడు వారు ఉపయోగిస్తున్నామని చెప్తున్న కొన్ని పద్ధతుల్లో పట్టణ కట్టల నిర్మాణం, సహజ స్థిరీకరణ కోసం మడాడువుల పెంపకం, ఇంకా తీర ప్రాంతాలను రక్షించడానికి బోల్డరింగ్ కూడా ఉన్నాయి. ప్రశ్న ఏంటంటే, ఈ గ్రామంలో జరిగిన భూభాగం యొక్క వేగవంతమైన క్షీణతను బట్టి చూస్తే ఈ చర్యలు సరిపోతాయా, మరియు సముద్రం లోపలికి రాకుండా అవి ఎంతవరకు నిరోధించగలవు అనేది. ఇంకా నీళ్లు లోపలికి వస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తాను? అక్కడే ఉండాలి. ఇంకేం చేస్తాను? మాకు బయట స్థలం, భూమి ఏమీ లేదు. అంటే ఇక్కడ దీనిలోకి నది నీళ్ళు వస్తే మేమేం చేస్తాం? దానిలోనే ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, అంటే నా ఘోరమారని సరిగ్గా పట్టించుకోవాలి. సరిగ్గా దీనివల్ల పనులు చక్కగా జరగాలి, అన్నీ చక్కగా జరగాలి. మేమిదే కోరుకుంటున్నాము. మీకెవరి మీద నమ్మకం ఉంది? దీదీ మీదనా, బీజేపీ మీదనా, ఎవరి మీద? మమతా బెనర్జీనే మేము. ఎందుకు దీదీ? అంటే ఆమె చేస్తున్న పనులను మేము చూస్తున్నాం. మార్పు అవసరం. ఎందుకు? ఏం చేస్తారు? మాకు ఇల్లు ఇవ్వడం లేదు, అంతా ఊడ్చుకు తింటున్నారు. టీఎంసీ వచ్చి ఇలాంటి పరిస్థితి కల్పిస్తోంది. కనీసం ఒక టార్పాలిన్ కూడా ఇవ్వడం లేదు. ఇంటి పరిస్థితి ఇలా ఉంటే వచ్చి టార్పాలిన్ ఇవ్వడం లేదు, కొంచెం ఆహారం కూడా ఇవ్వలేదు. ఎవరి వాటా వాళ్ళు తీసుకున్నారు. టీఎంసీ ఎన్సీఏ తీసుకుంటోంది. మాకు బీజేపీ వాళ్ళు చెప్పడం లేదు, మేమే బీజేపీ వాళ్ళు. మీరు బీజేపీ వల్ల? అవును. అయితే బీజేపీ మీకోసం ఏం చేస్తుంది? బీజేపీ రానియండి, అన్ని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని చేస్తుంది. బీజేపీ ప్రభుత్వానికి కాళ్ళ కింద భూమి లేదు. అవును, గెలిస్తే అన్ని చేస్తుంది. నేను నా నివేదికను ఇక్కడ గోరామారా హైస్కూల్ వద్ద ముగిస్తున్నాను. ఇక్కడే పోలింగ్ బూత్ ఉంది, మరియు ఈ మునిగిపోతున్న ద్వీపం నివాసితులు 29వ తేదీన ఓటు వేయనున్నారు. ఇప్పుడు నేను ఈ స్థలాన్ని కొద్దిపాటి విచారంతో విడిచి వెళ్తున్నాను. శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు, మరియు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా 2 దశాబ్దాలలో ఈ పాఠశాల, ఈ గ్రామం మొత్తం ఉనికిలో లేకుండా పోతుంది. మరియు వాతావరణ మార్పు నిజంగా గోరామారా నివాసితుల కళ్ల ముందే, మరియు ప్రజలు దానితో నిజంగా ఎలా వ్యవహరిస్తున్నారో చూడటానికి ఇక్కడికి వచ్చిన రిపోర్టర్లమైన మా కళ్ల ముందే జరుగుతున్న విషయం. కానీ కనీసం ఈ ప్రదేశం సాధ్యమైనంత ఎక్కువ కాలం మనుగడ సాగించటానికి అన్ని ప్రభుత్వాలు తగినన్ని చర్యలు తీసుకుంటాయని ఆశించవచ్చు.